నేను మెజారిటీ ఇంకొకరు మేనేజ్మెంట్ కోటా. అంటే మేనేజ్మెంట్ కోటా ఏంటి, ఒక నాయకుడికి మేనేజ్మెంట్ కోటా ద్వారా అసలు పదవులు ఎలా వస్తాయి అనడానికి ఎన్నికల ముందు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్య. నేను మెజారిటీ కోటాలో నేను మేనేజ్మెంట్ కోటాలో నుంచి రాలేదు, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చాడు అంటూ కూడా ఆయన చాలా గట్టిగా వ్యాఖ్యలు చేశారు. ఈ పదం అనేది తెలంగాణ సమాజంలోకి, తెలంగాణ ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది. మళ్ళీ ఎన్నికల తర్వాత మొన్న కేటీ రామారావు గారు నిన్న మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు. మాణిక్యం ఠాకూర్ లాంటి వాళ్ళకి 50 కోట్లు ఇచ్చి మేనేజ్మెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నది ఎవరు, ఈరోజు తంతే గారెల బుట్లో పడింది మీరు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కేటీ రామారావు గారు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే సిరిసిల్లలో మొత్తం కేకే మహేందర్ రెడ్డి మొత్తం అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈరోజు మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని అమెరికా నుంచి వచ్చి ఆయన పొట్టగొట్టి ఈరోజు పార్టీలో కీలక పదవులు తీసుకున్నది మీరు కాబట్టి మేనేజ్మెంట్ కోటా మీది అంటూ కూడా మరి ఆయన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సరే, వాళ్ళు ఏమన్నారు ఏంటి కౌంటర్లో కాసేపటి తర్వాత చూద్దాం ఆ మాటలు. అందుకే కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నుంచి ప్రస్తుతానికి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మహేందర్ రెడ్డి గారు. దాదాపుగా మీరు నమస్తే అండి. టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు, కేసీఆర్ గారితో పాటే నడిచారు. మరి ఆ సమయంలో ఏం జరిగింది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కేవలం ఒక మేనేజ్మెంట్ కోటా అనేది మీకు అక్కడ ఎమ్మెల్యేగా అవకాశం రానియకుండా గండిపడేలాంటి పరిస్థితికి కారణమైంది అనేది చాలా పెద్ద చర్చ ఈరోజు తెలంగాణలో. మీకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు కేటీ రామారావు గారు ఇద్దరు విషయంలో? మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్ ఎవరు, మెరిట్ కోటా స్టూడెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అక్షర సత్యం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో వాటిని తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా మీకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గారు. మాట్లాడుతున్నట్టు నాకు ఎవరు మీ వాయిస్ క్లియర్ గానే ఉందండి, మీరు మాట్లాడొచ్చు మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఒక నేపథ్యం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఒక మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఒక జెడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్సీ నుంచి ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చిన వ్యక్తి. ఆయన ఒక రాజకీయ నేపథ్యం, కష్టపడే నేచరు ఆయనకు అలవాటుది. కష్టపడే నేచర్ ఆయనకు అలవాటు. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు అబ్బాయి కేసీఆర్ గారి అబ్బాయి కేటీఆర్ గారు ఉన్నారో ఆయనకు రాజకీయ నేపథ్యం కుటుంబంలో ఉంది. ఆయన ఎక్కడ కష్టపడలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు అన్న మాటలే దానికి నిదర్శనం ఇవ్వాలి. ఆయన ఎట్లా మేనేజ్మెంట్ కూటాలకు వస్తారో అది నిదర్శనం ఇవ్వాలి. కేసీఆర్ గారు తెలంగాణ ఏదైతే సింహగర్జన అనే సభను పెట్టినరో, సింహగఢ్ కరీంనగర్ లో పెట్టినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అక్కడే కాకుండా అనేక సందర్భాల్లో కూడా కేసీఆర్ గారు ఆ మాటను పలుమార్లు రిపీట్ చేయడం కూడా జరిగింది. ఇలా నేను నా భార్య తప్ప నా కొడుకు కూతురు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉంటారు, వాళ్ళు రాజకీయాలకు రారు. నేను ముసల్దాన్ల ఇద్దరం మాకు ఒక పావుసేరు బియ్యం అయితే సరిపోతాయి, మేము వండుకొని తింటాం, కాపలా కుక్కలాగా ఉంటాం, గుంట లక్కన మా గుంట నక్కలా మారమని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది. వాళ్ళ దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను కూడా చెప్పింది వాళ్ళ కేసీఆర్ గారు. కానీ మారిన వైనం ఏంటిది? అలా కేటీఆర్ గారు రాగానే ఎవరిచ్చినో మరి సామాన్యుడికి వాళ్ళకి టికెట్ రాలే. ఈ సంవత్సరం 2001 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్న నాకు టికెట్ రాలే, చిట్ట బాలకృష్ణారెడ్డికి టికెట్ రాలే, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ రాలే, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడా టికెట్ రాలేదు. ఇవాళ ఆయన పంచన చేరిన రసమై బాలకృష్ణ కూడా అప్పుడు టికెట్ రాలే. ఇలా వీళ్ళందరూ కూడా టికెట్లు రాని వ్యక్తులు కేవలం కేసీఆర్ గారి కొడుకైనందుకే వచ్చింది. ఎవరు మేనేజ్ చేసింది? ఎవరు టీఆర్ఎస్ పార్టీని మేనేజ్ చేస్తున్నారు? ఎవరు? కేసీఆర్ గారు మేనేజ్ చేస్తున్నారు. ఆ మేనేజ్ చేస్తున్నాయనే ఈయన టికెట్ ఇచ్చిండు. అంటే మేనేజ్మెంట్ కోటనే కదా, మేనేజ్మెంట్ కోటనే, అది వాస్తవంగా మేనేజ్మెంట్ కోటనే కదా. ఇలా మీ నాయన మాదిరి పార్టీని పెట్టలేవరు, ఆ పార్టీ మీ నాయన పార్టీకి ఓనర్ కాబట్టి ఆయన టికెట్ ఇచ్చాడు.
మరి వేరే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీకి ఓనర్ కాదు, వాళ్ళ నాయన ఓనర్ కాదు, దానికి వాళ్ళ అమ్మ ఓనర్ కాదు. ఆయన కష్టపడ్డ నేచర్ చూసింది. ఆయన ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ఒక విద్యార్థి నాయకుడు నుంచి, ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఇవన్నీ గెలిచిండు కదా ఆయనే. గెలిచిన తర్వాత ఆయన కష్టపడే నేచర్ చూసి, అరే ఈ వ్యక్తి దగ్గర ఈ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, కష్టపడే నేచర్ ఉన్నదని చెప్పించాం. నీవు ఇలా ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు తప్ప, ఇలా మేనేజ్మెంట్ కోట అంటే నిన్నంటారు తప్ప రేవంత్ రెడ్డి గారిని అనే పరిస్థితులు జనం ఎవరు కూడా నమ్మని వాళ్ళ. అంటే ఆయన ఆ టైంలో కాదు, ఒక్క విషయం అండి, అంటే ఆ సమయంలో అసలు ఏం జరిగింది 2009లో? సరే నేనేమంటున్నా మేడం, జరిగింది ఏందనేది మేనేజ్మెంట్ అప్పుడు వచ్చి క్వశ్చన్ రాజకీయ నేపథ్యంలో పోతే నేను చెప్పాలంటే రాజకీయ నేపథ్యం అక్కడ ఏం జరిగింది అంటే మిమ్మల్ని కాంప్రమైజ్ చేశారా సడన్ గా? అసలు కేటీ రామారావు గారు వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తారని ఎవరు ఊహించలేదా? అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సత్యసహజంగా పరిస్థితి అనుకున్నారు అందరూ ఆయన. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడు, ఆయన నీతిమంతుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం గురించి వస్తున్నారు, ఉద్యమ నాయకుల దగ్గర అన్ని లక్షణాలే ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, లక్షణాలు ఉన్నాయనుకున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో అప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆయన కాపలా కుక్కలా ఉంటారు, కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలోనే ఉంటారు. నేను ఇది చెప్తుంది ఆన్ రికార్డ్. ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత ఆయన కొడుకు ఇలా పార్టీలోకి పదవి ఇచ్చడానికి ఇప్పుడే మేము అపోజ్ చేసినాం. ఇలా మేము అందరం కూడా పక్కన కారణం ఏంది, కేటీఆర్ గారిని పార్టీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నప్పుడే నాలాంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ మొదలైనప్పుడు అది ఆటోక్రాటిక్ పార్టీగా తయారవుతుంది. నియంతృత్వ పోగడంతో పార్టీ పనిచేస్తుంది. అది కుటుంబ పాలన కొనసాగుతుంది. కాబట్టి కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఉద్యమ పార్టీ నడుస్తుందని చెప్పి కరాఖండిగా మేము ఆయన ఆఖరికి కేటీఆర్ గారిని జనరల్ సెక్రటరీ చేసే విషయంలో కూడా మేము అపోజ్ చేయడం జరిగింది. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడైతే అరే వీళ్ళు ఎప్పటికైనా మేకై కూర్చుంటారు, ఎందుకంటే ఈ సిద్ధాంతాలను నమ్ముకొని ఉంటే ఇలా సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటే నా కుటుంబ సభ్యులు రారు అన్న ఒక దాంతో ముందుగానే మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టినట్టు ఇలా అర్థమైంది మాకు. వాళ్ళు మేమైనా ఆ రోజు కుటుంబ సభ్యులకు తావులేదని చెప్పించిందే మేము కదా. ఆ రోజు ఆ కుటుంబ సభ్యులకు తావులేదని చెప్పిస్తారు కాబట్టి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కానీ, అన్నం శ్రీనివాసరెడ్డి గారు కానీ, మీరు కానీ, ఇట్లా అంటే ఇలా ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ అంటే అదే పగతో రగిలిపోతున్నారా? పగ అనేది వాళ్ళను ఇలా నేను ఒకటే మాట చెప్తున్నా మేడం, పగ అనేది ఉండదు ఎక్కడ కూడా. రాజకీయాల్లో పగలు ఉండయి కదా. ఇలా రాజకీయాల్లో ఉండాల్సింది ఒక నియమ నిబద్ధతలు ఉండాలి. పగ అనేది ఉండదు. పగ అనేది ఎక్కడ కూడా ఉండదు. నియమ నిబద్ధత ఉండాలి. ఒక మాట ఇచ్చినప్పుడు మాట కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సమాజానికి మనం జవాబుదారులం. ఇలా కేసీఆర్ గారు ఏం చెప్పిండు, ఇలా కేసీఆర్ గారు ఎందుకు వాళ్ళు కేసీఆర్ ను చీత్కరించిండ్రు, చీదరగొట్టిండ్రు, ఇలా రాజకీయంగా ఓటమి పాలు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఇలా అనేకమైన మాటలు చెప్పిండు. ఇలా పూటకో మాట పీటకో మాట చెప్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిని నిర్మించింది అబద్ధాల పునాదుల మీద నిర్మించింది. అబద్ధాల పునాదుల మీద నిర్మించి వాళ్ళ ఇంటికో ఉద్యోగం ఇస్తా, నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఎకరాకు కూడా నీళ్లు ఇస్తా, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఇవన్నీ అనేకమైన మాటలు చెప్పిండు కదా. అనేకమైన మాటలు చెప్పిన తర్వాత ఏమైంది, అలా ఒక్కసారి నమ్మిండ్రు, 2 సార్లు నమ్మిండ్రు. ప్రజలు ఎప్పటికీ ఎల్లవేళ ప్రజలు మనం ఎప్పుడు కూడా మోసం చేయలేము, మభ్యపెట్టలేము ఇవాళ. కాబట్టి ప్రజలు ఇవాళ తిరగబడ్డారు, తరిమి కొట్టిండ్రు. ఇవాళ ప్రజలు పల్లెలన్నీ కూడా తిరగబడ్డాయి. పట్టణాలు కొంతమేర వాళ్ళకు అవసరాలు అయితే ఉండొచ్చు, కానీ పల్లెలన్నీ తిరగబడ్డాయి కదా. రిజల్ట్ అదే కదా మేడం. 64+1 సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే పల్లెలన్నీ కూడా తరిమి కొడుతున్నాయి కదా. ఒక్కొక్క దగ్గర మీకు అసలు మీ టిఆర్ఎస్ పార్టీకి అసలు రూపురేఖలు లేకుండా కూడా తరిమి కొట్టింది కదా. ఒక్కొక్క జిల్లాలలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఒక్కొక్కరు పార్టీ విడిపోతుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఆఖరికి పార్లమెంట్ ఎలక్షన్లలో మనుషులు కూడా దొరికే పరిస్థితుల్లో లేదు నిలబడడానికి. ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేకమైన అవాకులు చెవాకులు కాంగ్రెస్ పార్టీ మీద చిల్లర రాజకీయ వేత్తలు వాళ్ళు. అటువంటి చిల్లర రాజకీయ నాయకులు చిల్లర మాటలే మాట్లాడతారు వాళ్ళు. అంటే సిరిసిల్లకి ఆయన మేనేజ్మెంట్ కోటాలో రావడం ద్వారా రెండు దశాబ్దాలుగా మీరు దూరం అయిపోయారు ఒక రకంగా ఎమ్మెల్యే పదవికి.
ఇలా అంటే ఇది ఉంటుంది కదా మీకు, మేబీ ఇది వ్యక్తిగతంగా కూడా దారితీసే పరిస్థితులు ఉంటే ఆయన మీద కోపం ఉంటుంది. కానీ సిరిసిల్లలో మళ్ళీ మొన్న కూడా ఇంత టఫ్ ఫైట్ ఇచ్చారు, దాదాపుగా ఆయన కొన్ని రౌండ్స్ వరకు వెనకబడే ఉన్న పరిస్థితులు ఉంది. సిరిసిల్లలో అసలు కేటీ రామారావు గారు ఓడిపోతున్నారు అనుకున్నారు దాదాపుగా సగం రౌండ్స్ కంప్లీట్ అయ్యే వరకు. బట్ కానీ అయినప్పటికీ ఆయన గెలిచారంటే మేనేజ్మెంట్ కోటాలో వచ్చినప్పటికీ మార్కులు సాధించడంలో బాగానే సక్సెస్ అయినట్టు కదా. అంటే కూడా మేనేజ్మెంట్ చేసిండు కదా ఆయన మేనేజ్మెంట్ అలవాటు పడ్డవాడు మేనేజ్మెంటే చేస్తుంటాడు ఎప్పటికి. ఎందుకంటే అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు, డబ్బులు పంచాలన్నాడు, మందు పంచాలన్నాడు, అధికారం దుర్వినియోగం చేయన్నాడు. ఆ రోజు అన్న మాటలను బట్టి నేను కూడా ఆయనకు ఛాలెంజ్ వేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉండి తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డవే అయినట్టయితే సిరిసిల్లలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తావా, నేతన్న విగ్రహం దగ్గరికి వస్తావా, లేకుంటే మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వస్తారా, ఇద్దరం కూడా ప్రమాణం చేస్తాం నమ్మని చెప్పిన. చెప్తే రాలే కదా, వెనకడికి వేసిండు కదా. అంటే అక్కడ కూడా మేనేజ్మెంట్ కోటాలోనే ఇలా సిరిసిల్లలో బతుకమ్మ చీరలకు రావాల్సిన డబ్బులను ఇలా బతుకమ్మ చీరలు నేసిన నేతలకు ఇంచుమించు 250 కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు. ఆ డబ్బులను ఎరగా చూసి నన్ను గెలిపియకుంటే మీకు డబ్బులు రావని చెప్పి బెదిరించింది. ఇక్కడ అధికారులను ఎక్కడ పడితే అక్కడ దుర్వినియోగం చేసి అధికారులను దుర్వినియోగం చేసి ఈ పద్మశాలి నేతలకు అండగా ఉండే పోస్టులు ఉంటాయి. కొన్ని నేతల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఆర్జేడి అని వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇంటింటికి దింపి పోలీసు వాళ్ళని కూడా ఉపయోగించి ఇలా వాళ్ళ నయాన అదిరింపులకు బెదిరింపులకు గురి చేసి ఇవాళ వాళ్ళని అందరిని కూడా డబ్బులు పంచి మద్యం పంచి అధికార దుర్వినియోగం చేసి సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు. ఒకప్పుడు ఆయన మెజారిటీ 80,000 పైచిలకు. ఆయన ఓట్లు ఏంటండి, 80,000 ఓట్లు ఇవ్వాలి. సిరిసిల్ల టౌన్ లో ఆయన మోక్షం తప్పింది తప్ప సిరిసిల్ల నిదర్శనం ఏంటంటే సిరిసిల్ల టౌన్ లో ఆయన యొక్క పాచికలు పారినాయి. ఏదైతే పద్మశాలకు బతుకమ్మ చీరలకు డబ్బులు ఇవ్వనో ఆ పద్మశాలకు ఇవ్వాల్సిన డబ్బులను చూసి బెదిరించి వాళ్ళకు పద్మశాలి వ్యాపారస్తులను అదిరించి బెదిరించి వాళ్ళకు కండువాలు కప్పించి వాళ్ళని ఇంటింటికి దింపి వాళ్ళ ద్వారా డబ్బులు పంపిణీ చేయించి దానికి తోడు ఇలా మళ్ళీ మీరు సిరిసిల్లలో పోలింగ్ శాతాన్ని చూసుకున్నట్టయితే 1.5 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 1.5-2 గంటల వరకు పోలింగ్ శాతం కేవలం 40%. దాని తర్వాత ఇంటింటికి తిరిగి డబ్బులు పంచుకుంటూ ఓటర్లను క్యూలైన్లో నిలబెట్టిన ఘనత ఎవరిదా అంటే కేటీఆర్. నిజంగానే ఆయనకు అంత మేనేజ్మెంట్ చేయకుంటే ఆయన గెలిచేవాడు కాదు. ఇవాళ మేనేజ్మెంట్ కోటాలోనే ఎమ్మెల్యే అయిండు, టికెట్ తెచ్చుకోండి. ఫస్ట్ మేనేజ్మెంట్ కోటాలోనే ఎమ్మెల్యే అయిండు, ఇవాళ కూడా మేనేజ్మెంట్ కోటాలోనే మేనేజ్ చేసి గెలిచిండు ఆయన. అంటే మేనేజ్మెంట్ ఆయన నరనరాల్లో ఆయన రక్తంలో జీర్ణించుకుపోయింది. అది అంటే మీరు అన్నట్టుగా అలవాటైపోయింది. నా బిడ్డ కొడుకు ఇద్దరు అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్ళు రారు అని కేసీఆర్ గారు అప్పట్లో గట్టిగానే చెప్పారు, అందరూ అదే అనుకున్నారు. కానీ కుమారుడిగా పక్కన ఉండాలి కాబట్టి రాజకీయాల్లో ఆ చక్రం తిప్పాలి కాబట్టి అది కోరుకోవడంలో తప్పే ఉందంటారు. నేను తప్పొప్పుల గురించి నేను మాట్లాడేది, ఇచ్చిన మాటకు నిలబడడంలో ఉద్యమకారుల లక్ష్యం ఉంది. రాజకీయ నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి ఎవరికైనా. ఇవాళ నేను ఎన్ని ఓట్లు నేను సంపాదించుకున్నా అంటే నేను ఓడిపోయినా అని చెప్పి ఎప్పుడు నేను కుమిలిపోలే. నేను ప్రజల మధ్యలో ఉన్నా. కేటీఆర్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నేను ఓడిపోతే మీ దైవుని గెలిపిస్తే ఉంటా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా అన్నాడు. నేను 3 సార్లు ఓడిపోయినా గానీ ప్రజల మధ్యలో ఉన్నా. ప్రజలు నాకు ఎందుకని ఓట్లు వేసింది? ఇవాళ నువ్వు డబ్బులు పంచినా, నువ్వు అధికార దుర్వినియోగం చేసినా, మందు వంచినా నాకు 60,000 ఓట్లు ఇచ్చింది ప్రజలు. ఎందుకు ఇచ్చిండు నాకు? నేను ప్రజలకు అందుబాటులో ఉంటా కాబట్టి, ప్రజలకు అండగా ఉంటా కాబట్టి, నేను ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, వాళ్ళతో కలిసిపోయి ఉంటా కాబట్టి నాకు ఓట్లు ఇచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ కో వైసీపీకో వెళ్ళారు కానీ ఎక్కడ సరెండర్ అయితే అవ్వలేదు మళ్ళీ మీరు. అంటే మానసికంగా అంత గాయం తగిలింది మీకు ఆ విషయంలో, అంతేనా? నేను వైసీపీతో వెళ్ళింది కూడా మేడం ఒకటి గమనించాలి. నేను తెలంగాణ వాదిని, నేను పుట్టు తెలంగాణ వాదిని, నేను పెట్టు తెలంగాణ వాదిని కాదు. కేసీఆర్ మాదిరిగా ఉద్యోగం రాలేదని చెప్పి తెలంగాణ ఉద్యోగంలోకి రాలే. నేను నా చరిత్ర, నా విద్యార్థి చరిత్ర నుంచి కూడా నేను తెలంగాణ వాదిని. ఇవాళ ఎవరెన్ని అవాకులు చెవాకులు పేరిన కేటీఆర్ లాంటి రాజకీయ సన్నాసులు, అంటే అవగాహన లేని సన్నాసులు ఎన్ని మాట్లాడినా, ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవగాహన లేని సన్నాసులు ఎంతమంది మాట్లాడినా, నేను వైఎస్ఆర్ స్థితిలోకి వెళ్ళి ఏదైతే
తెలంగాణకు బద్ద వ్యతిరేకైన వైఎస్ఆర్సీపీతో కూడా తెలంగాణకు అనుకూలంగా నేను స్టేట్మెంట్ రాయించి అఖిలపక్ష మీటింగ్ ఏదైతే ఢిల్లీలో జరిగిందో షిండే గారి ఆధ్వర్యంలో, అప్పటి హోంమంత్రి షిండే గారి ఆధ్వర్యంలో, అది నేను డాక్టర్ ఎంవి వైశ్వరారెడ్డి గారు నేను ఇద్దరం వెళ్ళి జగన్ గారిని తెలంగాణకు అనుకూలంగా మెప్పించి నేను ఇవాళ ఆ ఉత్తరం ఇవ్వడం జరిగింది. మా తరఫున కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తరఫున తీర్మానం చేయడం జరిగింది. అది నేను తెలంగాణ బిడ్డ అనడానికి నిదర్శనం. అది నేను పుట్టు తెలంగాణ వాదిని అనడానికి అది నిదర్శనం. అది వీళ్ళ మాదిరి పూటకో మాట, ఇవాళ పేటకో మాట, ఇవాళ తెలంగాణ వచ్చేదాగానే తెలంగాణ విమోచన దినాన్ని చేస్తాం, మీరు ఎందుకు చేస్తారని భయపడుతున్నా మీరు మాట్లాడే వ్యక్తులు ఇవాళ కొంతమందికి భయపడి తెలంగాణ విమోచన దినాన్ని జరిపించడానికి కూడా సిగ్గుపడుతున్న సన్యాసులు వీళ్ళు మా గురించి, మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత గొప్పల్ల ఇలా పెద్దల మీద మాట్లాడితే ఇలా మీ పేపర్లలో వస్తామని అనుకుంటారు. వీళ్ళ మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా, మీరు మేనేజ్మెంట్ కోడలో వచ్చిన వ్యక్తి అనేది తథ్యం. ఎందుకంటే మీరు వచ్చిందే మేనేజ్మెంట్ కోటలో, మీకు మొన్న గెలిచింది కూడా మేనేజ్మెంట్ తోనే. కాబట్టి ఇలా గెలుపు దానికి నాంది అయినట్టయితే ఆ గెలుపు కాదు, అది బలుపు అని చెప్తుంది. ఠాగూర్ కి 50 కోట్లు ఇచ్చి మీరు కూడా అలానే వచ్చారు అని కేటీఆర్ గారు కూడా ఘాటుగానే స్పందించినట్టున్నారు. మామూలుగా అయితే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల వరకు పెద్ద ఎవరు మాట్లాడరు. ఓటమి పాలైన వాళ్ళు చూద్దాంలే ఎలా పాలిస్తున్నారో చూద్దాంలే అనుకుంటారు. బట్ రేవంత్ రెడ్డి గారు మాటలు బాగా హట్ చేసినట్టున్నాయి. కేటీ రామారావు గారు కూడా గట్టిగానే స్పందించినట్టున్నారు. ఒక సీఎం పదవిని, సీఎంని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తర్వాత ఇలా మాట్లాడడం అనేది మరి అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది రాజకీయ నాయకులు చెప్పాలి. కానీ ఎందుకు ఆయన అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు అనుకుంటున్నారు? రాజకీయ నాయకులు చెప్పాల్సింది చెప్తారు మేడం, మా భాషలో మేము చెప్తాం. కానీ సమాజం చెప్పాలి, సమాజం దాన్ని నియమించుకోవాలి. ఆ సమాజమే సిగ్గుతో తల వంచుకుంటుంది. రాజకీయాల పదవి వేయిందని చెప్పి మతి భ్రమించి ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతాను. ఇవాళ అవాకులు చెవాకులు పిచ్చి ప్రయోగాలు చేస్తాడు కేటీఆర్ అని చెప్పి సామాన్య జనం కూడా ఇవాళ భావిస్తున్నారు. కేటీఆర్ గారు ముమ్మాటికి జరగబోయేది ఏంది మేడం అంటే, రేపు ఏదైతే మార్చిలో వస్తాయా ఎలక్షన్స్, ఏప్రిల్లో వస్తాయా లోక్సభ ఎలక్షన్లలో, ఎంపీ క్యాండిడేట్లు కూడా వాళ్ళకి కరువైపోయింది. వాళ్ళు ఎవరిని పోటీ చేయమని బతిలానా కానీ ఎవరు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. కేటీఆర్ కు దమ్ముంటే ఎంపీకి పోటీ చేస్తాడు. అయ్యా పోటీ చేసి గెలవగలిగే శక్తి ఉంది ఆయనకు. ఆయన ఎన్ని అవాకులు చెవాకులు పేలుస్తాడు కదా, దమ్ముంటే ఎంపీకి పోటీ చేయమని చెప్పాను. ఆయన ఎక్కడి నుంచి ఇవ్వాలి? నిన్నమన్న మాటలు వినబడ్డాయి కదా, ఎంపీకి ఎక్కడంటే పోటీ చేస్తే దమ్ముంటే పోటీ చేసి గెలవమని చెప్పాను. హరీష్ రావు పోటీ చేయమని వాళ్ళంతా అంత ధైర్యం ఉంటే వచ్చి పోటీ చేయమన్నాడు మేడం. ఇలా మేము ఇప్పుడు నా మీదనే గెలిచిన ఓట్లేండి మేడం, సిగ్గుతో తల ఉంచుకోవాలని ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఇలా 170 కోట్లతో నా మీద గెలిచింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా నిన్న మాట్లాడుతాడు. మా మీద గెలిచింది కేవలం 1.8%. గెలుపే కదా. 1.8%, 1%, 0.5%, 0.5%, గెలుపే కదా. ఆ గెలుపు గురించి కూడా తెలియని ఒక అజ్ఞాని కేటీఆర్ గారి వాళ్ళ అంటే 1% లక్ష మెజారిటీలో రాజకీయంగా నీ క్యాడర్ ను బలోపేతం చేసుకోవడానికి నువ్వు 100 మాటలు చెప్పుకోను, వద్దంటలేవు. రాజకీయంగా నీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, మోరల్ బూస్టింగ్ ఇవ్వడానికి నువ్వు 100 మాటలు చెప్పుకో. దాని కొరకు పిచ్చి తీసినట్టు కళ్ళు తాగిన కోతిలాగా విపరీతంగా అరిచినంత మాత్రం ప్రజలు హర్షిస్తారు అనుకున్నావు. ఇలా నీకు దమ్మున్నట్టయితే రేపు పొద్దున ఎంపీకి పోటీ చేసి చెప్తాం మీ సంగతి. కరీంనగర్ నుంచి చేస్తావా? ఇదే సిరిసిల్ల నీ అడ్డా అంటున్నావు కదా, ఉత్తర తెలంగాణ. కరీంనగర్ నుంచి పోటీ చేయమని చెప్తా రేపు పొద్దున ఆయన సంగతి. డిపాజిట్లు వీళ్ళకు సిరిసిల్లలో కూడా ఆయన రేపు పొద్దున ఎంపీకి పోటీ చేస్తే ఆయన 30,000 దాటాడు చెప్తుంది. కరీంనగర్ అంటేనే కేసీఆర్ కుటుంబానికి ఒక అడ్డా కదా, వారి జిల్లానే కదా. మొన్న అడ్డా అని వాళ్ళు భావిస్తుంటే దాన్ని నడ్డి విరిచింది కదా, మొన్న వీళ్ళు నడ్డి విరిచారు కదా. ఏమున్నాయి వాళ్ళు గెలిచిన సీట్లు ఎన్నాడా? 4 సీట్లు మేమే గెలిచినాం కదా. ఆయన భాషను చూసిన బట్టలు కూడా తీస్తారట. ఇంగిత జ్ఞానం ఉండాలి. చదువుకున్న వ్యక్తి, నేను అమెరికాలో చదివించిన అంటాడు. ఇలా హామీలు మేము ఇస్తామన్న ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. చదువుకున్న సన్యాసి ఆయనే, ఇంకా ఉన్నాను ఆయన. మేము చెప్పింది ఏంది?
మా 6 గ్యారంటీలను మేము 100 రోజులు అమలు చేస్తామని చెప్పినాం మా ఎలక్షన్ మేనిఫెస్టోలో. 100 రోజులు కూడా ఆమె ఓపిక లేని ఒక సన్యాసి ఆయన. 100 రోజులు కూడా ఓపిక పట్టలేడు ఆయనే. ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చినావు? దళితుని ముఖ్యమంత్రి చేసినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఇంటికో ఉద్యోగం ఇచ్చినవా? ముస్లింలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినవా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు ఇవాళ ఇవన్నీ? ఆ ముఖం ఎక్కడ పెట్టుకుని ఒకసారి ఆలోచించుకొని మమ్మల్ని విమర్శించే ముందు. ఇచ్చిన హామీలలో 90% హామీలు తుంగల దొక్కింది వీళ్ళు. ఎప్పుడన్నా రైతు బంధు టైంకి ఇచ్చిన ముఖమేనా వీళ్ళది? ఇలా ఆరోగ్యశ్రీ కొరకు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ నీ ఉన్నంత కాలంలో ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఏ ఒక్క హాస్పిటల్ కూడా నిన్ను యాక్సెప్ట్ చేయలేయాల. ఇవాళ జీతాలు కూడా ఆఖరికి ఎంప్లాయీస్ కు ఇన్ టైంలో ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వం మీద ఇవాళ 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇవాళ మీ యొక్క అవినీతి అక్రమాలతోని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా జనం మీద నెట్టిన ఒక పనికి మారిన ప్రభుత్వం మీద ఇవాళ శ్వేతపత్రం అంటూ మేమిస్తే శ్వేతపత్రం ఇచ్చిన ఏం శ్వేత చేసినవయ్యా నువ్వు? నీ బంగారాలు కట్టుకోవడానికి శ్వేతపత్రాలు ఇచ్చినవి కదా. ఆఖరికి ఈ సన్యాసి నేను ఇవాళ అంటున్న బాధతో అంటున్న మర్యాద ఇవ్వాలి. నేను ఒక ప్రజాప్రతినిధికి నేను మర్యాద ఇవ్వాలి, కానీ వీళ్ళకి ఇచ్చుడు వేస్ట్ అని చెప్పి అది తెలిసిపోయింది మాకు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు చూసిన తర్వాత మేము మామూలుగా ఒక సామాన్యుడిగా మాట్లాడితే ప్రజలు మమ్మల్ని చీకొడతారేమో భయం ఇవ్వాలి మాకు అవుతుంది. అలా ఈ ప్రాంతానికి 15 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తుంటే 9th ప్యాకేజీ పనులు కంప్లీట్ చేయని ఒక అసమర్థ ఎమ్మెల్యే మంత్రి ఈయన ఇక్కడ నుంచి మంత్రిగా పోయిన తర్వాత ఇలా ఇక్కడ ఉన్న బతుకమ్మ చీరల వస్త్ర వ్యాపారులకు ఆయన హయాంలో 450 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయిన వ్యక్తి అలా టోకెన్ ఇచ్చిండు, బిల్లు మరిచి డబ్బులు వేసులు మరిచిండి. అలా ఈయన చేసిన నిర్వాహకం వల్ల మున్సిపల్ శాఖ మంత్రిగా నిర్వాహకం చేస్తే మున్సిపాలిటీలో కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి. అలా సిరిసిల్ల టౌన్ లో వీళ్ళు బిల్లులు కట్టని పాపానికి ఇవాళ కరెంటు బంద్ చేసిండ్రు. రాత్రి పూట స్కూళ్లకు కరెంటు బంద్ చేసిండ్రు. వీళ్ళు మంత్రుల, వీళ్ళు రాజకీయ నాయకుల. ఈయన మాట్లాడతాడా? ఈయనకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అనుకున్నాను నేను. ఇవాళ కేటీఆర్ గారు అనేటవారు ఒక రాజకీయంగా విలువలు లేని ఒక సన్యాసి మా రాజకీయ నాయకుడు. ఆయన ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇవాళ రేవంత్ రెడ్డికి 3 అడుగులు ఈయన ఎత్తున్నాడు. రేవంత్ రెడ్డి 3 అడుగులున్నా ప్రజలను ఆయన 30 అడుగులు ఎత్తున పెట్టి చూసుకుంటారు. ఆయన ఇచ్చిన మాటకు ప్రకారం నీ యొక్క కోట బద్దలు కొట్టిండి. ఇలా నీ ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చిండి. అలా మేము పాలకులం కాదు, మేము సేవకులం అని చెప్పి ప్రజాపాలనను ప్రజల ముంగిడికి తెచ్చిండి వాళ్ళని. ఇలా నీ అవసరానికి నువ్వు 6 కాలం ప్రజలు వాళ్ళ అవసరాల కొరకు రేషన్ మన కలెక్టరేట్ చూస్తే నువ్వు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతుంటే ఒక పని కాలే. కానీ ఇలా మేము మీ ముంగిటికి వచ్చినాం. ఇలా ప్రజాపాలన పేరిట కలెక్టర్లు మీ ఇంటి ముంగడికి వస్తాం, ప్రజా సమస్య కాదండి. అధికారులు కూడా ఇప్పుడు ముప్పతిప్పలు పెడుతున్నట్టు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇవాళ సోమేష్ కుమార్ గారి ఇంటి మీద కూడా ఇది జరిగినట్టుంది. ఎందుకంటే ధరణి రూపకర్త మొత్తం CS గా అంతా తానే సలహాదారుడిగా ఉండి సోమేష్ కుమార్ గారు అంటే ఒక రకంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న చితిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా ఆయన పేరెత్తితేనే ఒక పెద్ద ఉద్యమాలే జరిగినాయి కదా ఆయనకి వ్యతిరేకంగా. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా రోడ్ల మీదకి వచ్చారు. అంటే సరే గతం అలా జరిగింది, ఇలాంటి అధికారుల మీద మీరు టార్గెట్ చేశారు. ఇప్పుడు శివబాలకృష్ణారెడ్డి కానివ్వండి, లేకపోతే శివబాలకృష్ణ కానివ్వండి, ఈ వ్యక్తులు కానివ్వండి, అలాగే పోలీస్ అధికారులు కానివ్వండి, అవినీతి అని ఎవరైతే పేర్లు వినబడినాయో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ వచ్చారంటే ఎలా అండి? మీరు ముందంతా ఒక ప్లాన్తోనే ఉన్నారా? మీరే మీ సంభాషణలో మీరే అవినీతి అనే పదాన్ని ఉపయోగించారు. అంటే పదే కొన్ని ఇష్యూస్ లో పబ్లిక్ నుంచో లేకపోతే ప్రతిపక్షాల నుంచో వచ్చిన మాట కాబట్టి అది అదే చెప్తున్నాను. అంటే పబ్లిక్ నోటి నుంచి వచ్చిందే మీ నోటి నుంచి వచ్చింది, పబ్లిక్ నోటి నుంచి వచ్చిందే మీరు విన్నారు, పబ్లిక్ నోటి నుంచి వచ్చిందే మేము విన్నాం అవినీతి అనేది. కాబట్టి ఇలా శివబాలకృష్ణ అనే వ్యక్తి మీద ఇంటి మీద దాడి చేస్తే ఎన్ని బయట పడ్డాయో మీరే చూస్తారు. ఇలా ధరణి పేరు మీద ఎంతమంది రోడ్డు పైన పడ్డారో మీకు తెలిసి వాళ్ళ అనేక మంది రియల్ ఎస్టేట్ కొట్టుకుంటుంటే వాళ్ళ పేరు మీద వాళ్ళ పుట్టలు ఎట్లా కొట్టినో మీ అందరు కూడా తెలిసి. ధరణిలో మనం రిజిస్ట్రేషన్ కట్టిన డబ్బులు కూడా ఏ విధంగా చెలామనే ఎన్ని రోజులకు మన రిలీఫ్ వచ్చినా కూడా మీ అందరు కూడా చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి మీకు ఇవాళ. కాబట్టి ఎవరైతే ఆ రోజు ప్రజాకంటకంగా ఇచ్చిందో ఇలా కేసీఆర్ గారేనండి,
కేటీఆర్ గారు కానివ్వండి, వాళ్ళు ఎవరైనా మీకు ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలు వాళ్ళను మంచిగా కలవగలిగినరా, వాళ్ళను వాళ్ళ యొక్క సమస్యల గురించి కలవగలిగినరా? పోలీసు పహారాలో వచ్చింది కదా, పోలీసు పహారాలోనే వాళ్ళు రాజ్యం వెళ్ళింది కదా. ఒక నియంతృత్వ పొగడలతోని, ఒక నిరంకుశ పాలనను, ఒక అవినీతి పాలనను, ప్రజా హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కూడా కాలరాస్తూ ఇవాళ పరిపాలన కొనసాగించారు. దానికి కారకులు ఎవరు? ఆ కారకులను ఇవాళ మేము ఆ కారకుల పైన తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషాలు ఉంటాయి, మేము రాగద్వేషాలకు అతీతంగా చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారే కాదు, ఏ మంత్రి చేసినా కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పాల్సిన పరిస్థితిలో ఆ ప్రమాణం చేసే వస్తాం. కానీ అలా రాగద్వేషాలకు అతీతంగానే చేస్తున్నాం. ఇవాళ ఎవరైతే ప్రజాకంటకంగా మారి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి ఇవాళ పుట్టిన బిడ్డను రేషన్ కార్డులో ఎక్కిద్దామంటే ఇంతవరకు లేదండి. ఇంతవరకు రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. కొత్త రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్లు లేవు, ఇలా కొత్త ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా మాకు చేయాల్సిన బాధ్యత మా పైన ఉందా? ఒక నిరుద్యోగ యువకులకు ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా గానీ ఆ అవినీతిలో కూరుకుపోయి ఆ నోటిఫికేషన్ ఏ విధంగా పేరు మీ అందరికి కూడా తెలుసు కదా. మరి ఇటువంటి అధికారుల చర్యలు తీసుకున్నా వద్దా? అవును, ఏది కదిలిచ్చినా అదొక పెద్ద గంటలు చర్చ అయ్యేలాంటి సబ్జెక్టులు అయితే ఉన్నాయి. అయితే అది పొరపాట, గ్రహపాట ఏ విధంగా జరిగిందో, ఒకదాని మీద ఒకటి జరిగిన తప్పిదాలు, అధికారుల లోపభూయిష్టమైన చర్యలు, ఇవన్నీ కూడా చాలా దారుణంగానే జరిగిందండి. కానీ ఇక్కడ మహేందర్ రెడ్డి గారు నేను మళ్ళీ ఒకటి అడుగుతున్నాను. మీతో ఒకటే విషయంలో నేను విభేదిస్తున్నా. పొర్రపాట కాదు, గ్రహపాట అంతకంటే కాదా? ఇప్పుడు గ్రహపాట అంతకంటే కాదు. వాళ్ళు కావాలని వాళ్ళుగా చేసిన తప్పిదాలు ఈ తెలంగాణ ప్రజలను దోచుకొని ఇలా దాచుకొని వాళ్ళ కోట్లకు పడగలెత్తాలని వాళ్ళ యొక్క దురహంకారము, దురాశ తప్ప ఇంకోటి కాదు. ఇలా ఆశ ఉంటే తప్పు లేదు, దురాశ ఉంటే తప్పు లేదు, అత్యాశ ఉంటే తప్పు లేదు. కానీ వీళ్ళ దురాశ, వీళ్ళ అహంకారం ఉంటే అహంకారం ఉండొచ్చు, కానీ వీళ్ళ దురహంకారం వీళ్ళది. అటువంటి దురహంకారంతో పరిపాలించండి, వీళ్ళు దురాశతో పరిపాలించారు. ఇవన్నీ కూడా తెలిసి చేసిండ్రు, కావాలని చేసిండ్రు. తెలంగాణ ప్రజలను నానా యాతన పెట్టిండ్రు, దోష పెట్టిండ్రు. ఇలా వాళ్ళకు గోరీ కట్టాలని చూస్తుంది. బతికుండగానే గోరీ కట్టాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ఎక్కింది. అప్పులు తెలంగాణ తాకట్టులో తెలంగాణ ఉంది. ఇవాళ పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఇలా తాకట్టులో ఉన్నది. ఇవాళ వాళ్ళ పుణ్యం. ఇలా మేడిగడ్డ ఎవరి సొత్తది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెడితే ఎవరి పాలైంది వాళ్ళది? ఆ రోజు చెప్పినాం మేము, కాళేశ్వరం తెలంగాణ పాలంటే శనేశ్వరం అని చెప్పి. మేడిగడ్డ తెలంగాణకు పాటిగడ్డ అవుతుందని చెప్పినాం. ఇవాళ 1 ఎకరా నీరు పాలించడానికి 50,000 రూపాయల కరెంట్ ఎక్కడి నుంచి? ఒక ఎకరా పండిస్తే 50,000 రూపాయలు రాదు ఇవాళ. ఒక విషయం అండి, మనకి సమయం కూడా మించిపోతుంది. మహేందర్ రెడ్డి గారు, అంటే నేను మళ్ళీ అడుగుతున్నా, ఇదేదో పగ ప్రతీకారం అనట్లేదు, కానీ ఏదైనా సరే బాగా చదివి, ఎందుకంటే కేసీఆర్ గారితో పాటు ఉండి పార్టీ పెట్టినప్పటి నుంచి అంతా తానే, ముఖ్యంగా మీరు చాలా దగ్గరగా ఉన్నారు ఆయనకి, అందరికంటే కూడా దగ్గరగా ఉన్నారు. అసలు మీకు రాదు అని ఎవరు ఊహించలేని పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితుల్లో బాగా చదివిన విద్యార్థికి పక్కన పెట్టేసి మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన విద్యార్థిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది మీకు బాధ కలిగించి ఇప్పటికీ మిమ్మల్ని అది వెంటాడుతుందా? ఒకటి మేడం, నాకు వెంటాడేది ఒకటే. ఇవాళ నాకు టికెట్ రాదన్నప్పుడు నేను ఇంకొకరికి ఇవ్వని చెప్పాను. నన్ను బాధపడే రాజకీయం నా వృత్తి కాదు. ఉద్యమం నా తెలంగాణ రాష్ట్రం నాది. ఇలా కుటుంబ సభ్యులకు ఇవ్వాలన్నప్పుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేది నా సిద్ధాంతం. ఇవాళ నాకు అనేకమైన ఆఫర్లు వచ్చిన తర్వాత నా దగ్గర చాలా మంది పంపించారు, నేను రానని చెప్పాను. ఎందుకంటే నా సిద్ధాంతం నా తల తాకట్టు అయినా పెడతా కానీ నా సిద్ధాంతాన్ని నేను తాకట్టు పెట్టాను. నేను నా సిద్ధాంతం నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను. కాబట్టి ఆ సిద్ధాంతమే నన్ను ఇంతకాలం నన్ను బతికిందండి. ఎవరికి తలొక్కే ప్రశ్న లేదు నేను ఇవాళ. కాబట్టి ఆయన టికెట్ ఇచ్చినంత మాత్రం నాకు పోయేదేం లేదు. నాకు ప్రజల్లో కేకేమైంది ఏంటంటే, నన్ను ఇక్కడ నుంచి తెలంగాణ తెలుగు రాష్ట్రంలో అందరూ గుర్తుపడతారు. నన్ను మేనేజ్మెంట్ కోటాలో వచ్చినందుకు నిన్ను గుర్తుపడతారు. నిన్ను మేనేజ్మెంట్ కోటాలో వచ్చి నువ్వు మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడికి వెళ్ళినా కానీ నేను గుర్తుపడతాను. అదే మరి రేవంత్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటాలో వచ్చినట్టయితే నువ్వు దావోస్ కు పోయినావు, ఇంగ్లాండ్ కి పోయినావు,
ఎక్కడెక్కడో అనేకమైన ఎకనామిక్ సమ్మిట్స్ కి పోయినావు, బిజినెస్ సమ్మిట్స్ కి పోయినావు, ఎక్కడ రాలేదు నీ యొక్క ఎక్కడ గ్రౌండింగ్ కాలేదు అనేది నువ్వు తీసుకొచ్చిన ప్రాజెక్టులు. మరి మేనేజ్మెంట్ కోటలో వచ్చినట్టయితే మరి నిన్న 37,000 కోట్ల పెట్టుబడి ఎట్లా తీసుకొచ్చిండు ఆయనే? రైట్. నీ ఎంత అయితే ఎంత దౌర్భాగ్యం నీదంటే 2009, 14, 18, 23 వరుసగా జరిగిన ఇంత పెద్ద యుద్ధాన్ని మీరు ఎదుర్కొంటూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో కేకే మహేందర్ రెడ్డి గారు అంటే అందరూ గుర్తించే వ్యక్తి. మరి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఏ స్థానం ఆయనకు కల్పించబోతుంది? ఒక్కటి మేడం, 2014లో నేను పోటీ చేయలేదు, అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదు. 2009లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అవును. 2010లో నేను బై ఎలక్షన్ లో చేశాను. 2009లో ఇండిపెండెంట్. 2010లో బై ఎలక్షన్ లో 2009లో నేను ఇండిపెండెంట్ గా చేశాను. 2010లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేశాను. 2014లో నాకు టికెట్ ఇవ్వలేదు. 2018లో చేశాను. మళ్ళీ 2023లో చేశాను. నాకు పార్టీ నా స్థానం నాకేందనేది గట్టి పోటీ ఇచ్చారు 2023కి వచ్చే వరకు. నేను 30 అంతకు ముందు కూడా 18లో కూడా నాకు డిపాజిట్లు రాని చెప్పిన వ్యక్తులు వీళ్ళు. డిపాజిట్లే రావని చెప్పారు ఇవాళ. అయినప్పటికీ కూడా నన్ను చూసి మళ్ళీ అదవరదాగా నేను నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుంది, నా కుక్కను పెట్టినా నిలబెడతాను ఉత్తర ప్రగల్భాలు పెట్టి నేను నామినేషన్ చేస్తే తెల్లారి వాళ్ళ నాయనని తీసుకొచ్చు. ఈయననే చాలా మందికి నేను స్టార్ క్యాంపెయినర్ నేను చెప్తాడు. మరి ఈ స్టార్ క్యాంపెయినర్ వాళ్ళ నాయనతో పెట్టిండు, కుల సంఘాల నాయకులతో పెట్టిండు, ఈయన ఊరు వదలకుండా ఊరు తిరిగిండు. ఈయన పెద్ద నేను లీడర్ అని చెప్పుకుంటాను, నేను పొడుపు లీడర్ను, నేను పెద్ద లీడర్ అని చెప్తాడు. ఈయన ఉన్నదే 3 ఫీట్ల 3 ఇంచు. మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది మాట్లాడతా, నేను కూడా మాట్లాడడం పెద్ద ఈజీ మాట్లాడాను. నేను ఇవాళ కూడా ఎన్ని మాటలు మాట్లాడింది నేను బాధతోనే మాట్లాడిన. ఒక సంస్కారం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడకూడదు, కానీ ఈయన మాట్లాడిన మాటలకు ఎక్కడో ఒక ఎదురు చెప్పాలని చెప్పి చెప్పియాలి. ఆయన కాకుండా ఆయన ఉన్న పదవికి నేను ఒక సంస్కారవంతునిగా నేను గౌరవించాలి. కానీ ఇటువంటి చిల్లర నాయకులు ఉంటే మేము కూడా మా స్థాయిని దించుకొని మాట్లాడాల్సి వస్తుంది. అది మాకు బాధ అనిపిస్తుంది. మొత్తానికి మెజారిటీ నాకు మెజారిటీ వస్తుంది. మేనేజ్మెంట్ కోటా, మెరిట్ కోటాకి చాలా చక్కగా అదే సిరిసిల్ల నుంచి చాలా పెద్ద డెఫినేషన్స్ చెప్పారు ఇంతసేపు. చూద్దామండి మరి మీ స్థానం మెజారిటీ మేనేజ్మెంట్ కోటా వచ్చి మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది నేపథ్యంలో మళ్ళీ దీన్ని ఎలా అధిగమించి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీ పేరు ప్రధానంగా ఆయన చెప్పారు కాబట్టి కేకే మహేందర్ రెడ్డిని నీ మేనేజ్మెంట్ కోటా ఎలా అయితే ఇబ్బంది పెట్టిందని ఆయన నోటి నుంచే వచ్చింది కాబట్టి ఆయన ఎలాంటి స్థానం మహేందర్ రెడ్డి గారికి కల్పిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉన్న రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.